మీరు ఎన్నికలకు 4 సంవత్సరాలు ఉంది, 4 years ఉంది, 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్లలో మీరు ఇట్లా మాట్లాడే మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి కోపం వస్తుంది, మళ్ళీ ఆయన మీ మీద పడతారు. మళ్ళీ ఎందుకు ఎందుకు అవసరమా మీకు ఇదంతా? నేనైతే అంటున్నా, నా పర్సనల్ గా అంటున్నా, సీఎంది ఏం ఆలోచన ఉందో, కవితది ఏం ఆలోచన, కేసీఆర్ది ఏం ఆలోచన మనకు తెలియదు. కానీ ఈ స్ట్రాటజీ మనకేం తెలుస్తుంది? గవర్నమెంట్ పాలసీ, అపోజిషన్ పాలసీ వాళ్ళది ఏం తెలుస్తుంది మనకు? కానీ కవితకి ఏం అవసరమా? ఇప్పుడు ఎందుకు అవును కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం ఏం రాస్తావు నువ్వు? ఆయన ఎందుకు అట్లా రెచ్చగొడుతున్నావు? మళ్ళీ అట్లా చేసి ఆడ మోడీని గీకిరు, ఆడపోతే వాళ్ళు లోపలేసారు. మళ్ళీ ఈయన గీకుడు గోకుడు మీకు అవసరమా? ఇదంతా మళ్ళీ ఏమంటే పోలీసులు పంపిస్తాం, మళ్ళీ మీరే మొత్తుకుంటారు. అనుడు ఎందుకు? మనం ఎందుకంటే నేను ఏమంటున్నానంటే, నువ్వు రాసుడు మళ్ళీ ఆయన రాసుడు, మళ్ళీ నువ్వు రాసుడు మళ్ళీ ఆయన రాసుడు, ఇది రాసుకొని ఎందుకు? ఇదంతా మీకు గవర్నమెంట్ ఇచ్చింది, సీఎంగా ఆయన పని అని చేసుకుంటాడు. అపోజిషన్ గా ఏమన్నా లోటుపాట్లు ఉంటే నువ్వు మాట్లాడు. పుస్తకాలు ఓపెన్ చేసిన, పుస్తకాలలో రాస్తున్నా, మళ్ళా మాది ఫ్యూచర్లో వస్తుంది. ఇవన్నీ నేను ఏమంటున్నా అంటే, అనవసరంగా రెచ్చగొట్టి మీరు సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి ఇప్పుడు మీరు మాట్లాడతారు. ఇప్పుడు ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి కోపం వచ్చి ఆయన ఏమన్నా ఇదైంది అనుకో, మళ్ళీ మీరే అంటారు, మీరు మళ్ళీ పోలీసులు పంపించాడు మీరే అంటారు, అది మీరే అంటారు, ఇది మీరు. ఎందుకు ఇవన్నీ? కవిత ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకోరాదు. పాపం మొన్ననే ఆడపిల్లవు, 4 ఏళ్ళు ఇబ్బంది పడ్డావు, 4 months ఇబ్బంది పడ్డావు కదా. మాకు కూడా బాధ అనిపించింది. అరే పాపం ఆమెను అనవసరంగా వేసిరు ఈ కొడుకులు బీజేపీ వాళ్ళని. ఎందుకు ఇదంతా? సీఎం పని సీఎం చేసుకుంటుండే, అసలుకే పైసలు లేవు ఈడ. మీ నాయన మొత్తం దుకాణం అంతా ఖాళీ చేసిపోయింది ఈడ. మీ నాయన దుకాణం ఖాళీ చేసిపోయిండేమా ఈడంతా. కవిత ఆడేమో ట్రెజరీలు ఏమున్నాయి, బొక్కలు కూడా లేవాడ. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఆ బట్టి విక్రమార్కకు వాళ్ళంతా నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నారు. వాళ్ళు మీరే అన్ని తప్పులు చేసి అనవసరంగా మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రాస్తున్నాము.